నేను ఇక్కడ 30 గజాలలో ఇల్లు కట్టుకున్నా. నాకు ఇప్పుడిప్పుడే 3 బిడ్డలు పెద్దోళ్ళు అయిన వాళ్ళకు కొంచెం పెద్దోళ్ళు అయింది కాబట్టి దాన్ని కొంచెం రేకుల షెడ్డు నుంచి స్లాబ్ వేసుకుందామని చెప్పి అనుకున్నా. కానీ నా ఇల్లు నా కళ్ళ ముందే కూల్చేసిండు. నేను కాళ్ళ మీద పడ్డ వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను నా స్థౌననే తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే. ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయిందని చెప్పి ఏడిచిందాన్ని. ఆరుంధతి నగర్లో గదే జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా నేనోడా? మూర్ఖుల్లారా, కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పి, బంజారా హిల్స్ లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు, డబ్బున్నోళ్ళు, కలిగిన వాళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58, జీవో నంబర్ 59లో